నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల వివాదం ముదురుతుంది. దీనికి కారణం నా సైడ్ నుంచి అంటే నేను శోధించిన తర్వాత నాకు అర్థమైనటువంటి అంశం ఏంటి అంటే, ఈ సచివాలయ వ్యవస్థలో మార్పులు రావాలేమో, ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు రావాలేమో అనే దాని మీద నాకున్నటువంటి అవగాహనలోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనం ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ రాకముందు ఇదంతా ఈ పరిపాలన వ్యవస్థ, రెవెన్యూకి సంబంధించినటువంటి శాఖ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం అయితే, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి శాఖ మున్సిపల్ కార్యాలయం అయితే, ఇలా సంబంధించినటువంటి శాఖ ఆ కార్యాలయం ఉండేది. ఆ కార్యాలయానికి వెళ్ళి ప్రజలు తమకు కావాల్సినటువంటి అర్జీల ద్వారా ఆ పనిని చేయించుకుంటూ ఉండేవాళ్ళు. ఈ పెన్షన్తో పాటు అప్పుడు విఆర్ఓలు ఉండేవాళ్ళు. ఆ ప్లేస్ ఇప్పుడు వార్డ్ సెక్రటరీస్ వచ్చారు. సో ఆ విఆర్ఓకి వచ్చి ఆ పెన్షన్ అప్లికేషన్ తీసుకుని దాన్ని వెరిఫై చేసుకుని దాని ఫర్దర్ ప్రొసీజరు ఆర్ఐ టు డిప్యూటీ తహసీల్దారు టు తహసీల్దారు, ఈ సూపరింటెండెంట్, ఈ వ్యవస్థ అంతా కూడా ఒక రూపకల్పన, ఒక వ్యవస్థ నడిచేది. ఈ పెన్షన్ మంజూరు అయ్యేటువంటి పరిస్థితులు ఉండేవి. సో ఇలాగా ఈ మున్సిపల్ కార్యాలయం ద్వారా ఈ పెన్షన్లు అప్లై చేసుకోవడాలు, ఇలాగేంటంటే ఏ శాఖకు సంబంధించినటువంటి పెన్షన్ శాఖకు సంబంధించిన పెన్షన్ అలాగా. ఇప్పుడు ఈ సచివాలయం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే ప్రజలకి ఈ పరిపాలన అంతా కూడా ఈజీ అవుతుంది. ఇక్కడ వార్డులో ఉన్నటువంటి సెక్రటరీనే తిన్నగా ఆ సచివాలయంకి వెళ్తే ఆ గ్రామ వార్డు సచివాలయాలే ఆ ప్రజలకు కావాల్సిన పనిని పూర్తి చేసి పంపిస్తారని జగన్మోహన్ రెడ్డి ఆలోచించి తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం అని చెప్పాలి. దాన్ని ప్రభుత్వం కంటిన్యూ చేయడానికి ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి, ఈ సచివాలయాలని స్థానంలో వాళ్ళని వేరే డిపార్ట్మెంట్స్లో, ఏ శాఖలో పనిచేస్తున్న వాళ్ళ ఆ శాఖ డిపార్ట్మెంట్స్లో వాడుకుంటారు. ఈ సచివాలయ వ్యవస్థని రూపుమాపుతారనుకునే నేపథ్యంలో ఆ సచివాలయాన్ని సచివాలయ వ్యవస్థని కంటిన్యూ చేస్తూ వచ్చారు. దాన్ని వైసీపీ పెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ అద్భుతం కాబట్టి దాన్ని ప్రభుత్వం కంటిన్యూ చేస్తూ వచ్చింది అనేది ప్రజల్లో సంకేతాన్ని కూడా ఒక విధంగా పంపించారు. దాన్ని వైసీపీ కూడా ప్రచారం చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. అది ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందంటే ఆ సచివాలయ వ్యవస్థ ఎంత మంచిదో అని. కానీ ఈరోజు వికలాంగులకు ఎగిరిపోతున్నటువంటి పెన్షన్లు విధానం మనం చూస్తే ఆ సచివాలయంలోనే ఆ అవకతవకలు జరుగుతున్నాయి అనేది అర్థమవుతుంది. నాకు తెలిసి రీసెంట్గా ఓ వ్యక్తి నాతో చెప్పింది ఏంటంటే, ఓ పెన్షన్ గుడివాడలో ఓ ప్రాంతంలో తండ్రి చనిపోయాడు. ఒక కుర్రాడు నార్మల్గా లైఫ్ను ఉంటూ ఉండగానే అన్ఎక్స్పెక్టెడ్గా అతనికి ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది. అతను కంప్లీట్ వికలాంగత్వంతో ఉన్నాడు. అంటే మెంటల్లీగా, తర్వాత నోరు పనిచేయక, కాళ్ళు చేతులు పనిచేయక అన్నీ వికలాంగత్వంతో ఉన్నాడు. రీసెంట్గా పెన్షన్ పోయింది. ఆ పెన్షన్ డబ్బులు అతనికి వైద్యానికో మందులకు ఉపయోగపడతాయి. ఆ పెన్షన్ పోయింది. ఆ పెన్షన్ పోవడానికి కారణం ఎవరు అంటే, ఇప్పుడు సర్వసాధారణంగా రాజకీయాల్లో టీడీపీ వాళ్ళు అతని పెన్షన్ తీసేశారనేది, వైసీపీ వాళ్ళు అతని పెన్షన్ తీసేశారంటారు. కానీ వ్యవస్థలో వీళ్ళు వెళ్ళి అతని పెన్షన్ ఆపలేరు. వ్యవస్థలో ఎవరు ఆ పెన్షన్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటారంటే, దానికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో, లేదా ఆ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు, దిగువ స్థాయిలో కావచ్చు పై స్థాయిలో కానీ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వాళ్ళు తీసుకుంటేనే ఆ పెన్షన్ ఆగిద్ది. ఇప్పుడు ఆ పెన్షన్ ఆగడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, ఈ వార్డు గ్రామ సచివాలయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది వికలాంగత్వం లేని వాళ్ళకి పెన్షన్లు వెళ్ళాయి. రీసెంట్గా మనం ఒకరిని చూసాము. వాడు గత 5 ఏళ్ళు అప్పుడు ప్రభుత్వాన్ని మోసం చేసి పెన్షన్ తీసుకోవడమే కాకుండా, ఇప్పుడు ప్రభుత్వాన్ని పెన్షన్ తీసేశారనే అక్కచ్చుతో ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి పరిస్థితి. అసలు వాడు వికలాంగుడే కాదు, వాడికి వికలాంగత్వమే లేదు. వాడు వికలాంగత్వ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి పెన్షన్ తీసుకుంటే అప్పుడు ప్రభుత్వం అంత అద్భుతంగా పరిపాలన చేసింది. సరే, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతే అద్భుతంగా పరిపాలన చేస్తారనుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అది ఎంత గొప్పదైనా కావచ్చు,
పరిపాలనకి ఆటంకం కలిగించేదైతే, ప్రజల్ని ఇబ్బంది పెట్టే వ్యవస్థ అయితే దాన్ని కంపల్సరీ కూడా రూపుమాపాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది ఒక జీవోతోనే అయిపోతుంది. అదేమి పెద్ద ఇది కూడా కాదు. ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసి ఈ వ్యవస్థని తీసివేస్తున్నాము అని చెప్పడం పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే వ్యవస్థలోని ఉద్యోగాలను తీసేయకూడదు, కానీ ఆ వ్యవస్థను తీసేయచ్చు. ఎందుకంటే అది ప్రజలకి అత్యధికంగా ఉపయోగపడుతున్న వ్యవస్థ. ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి, పిహెచ్సిలు ఉంటాయి, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి. వీటిని ఎవరు తొలగించండి అని చెప్పరు, వీటిని నిర్మాణాలు చేయండి అని అడుగుతారు. అలాగే పంచాయతీ కార్యాలయాలు, అలాగే పంచాయతీ రోడ్లు, పంచాయతీ వీధి దీపాలు, పంచాయతీ మురుగుదొడ్లు, పంచాయతీ నీళ్ళ కుళాయిలు, అలాగే పట్టణ ప్రాంతాల్లో మంచినీళ్ళ చెరువులు, ట్యాంకులు, ఇవన్నీ కూడా నిర్మాణాలు కావాలంటారు. మంచి రోడ్లు ఇవన్నీ కావాలంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ పెరగాలి, డాక్టర్లు పెరగాలి, మందులు పెరగాలని కోరుకుంటారు. కానీ ఇలాంటి కొన్ని వ్యవస్థలు ఉంటాయి. ఈ వ్యవస్థలని రూపుమాపటమే ఉత్తమమైనటువంటి మార్గం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ అనేది చాలా నిర్వీర్యమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా అంటే మ్యాక్సిమం ఎప్పుడు ఆ సచివాలయ వ్యవస్థకి వెళ్ళొచ్చి ప్రజలు ఇబ్బందులే పడుతున్నారు, తీవ్ర ఆటంకాలను ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ సచివాలయంలో ఉండేటువంటి అడ్మిన్ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, వాళ్ళలో నిర్లక్ష్య లోపం చాలా ఉంటుంది. నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పటాలు, ప్రజలకి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వకపోవటాలు, ఒక పెన్షన్ తొలగించారు అని చెప్పని తిరిగి మళ్ళీ సచివాలయంకి వెళితే దాని మీద సరైన ఆన్సర్ ఇవ్వకపోవటాలు, అది ఎందుకు తొలగిందో, అది ఎందుకు తొలగించబడింది అనేది పూర్తిగా నివేదిక వాళ్ళకి చెప్పకపోవటాలు, ఫర్దర్గా దాని మీద ఏ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తూ వస్తున్నారు. ఎందుకంటే అక్కడ అనుభవం లేనటువంటి ఉద్యోగుల్ని అక్కడ నియమించడం, అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళందరూ తీసుకొచ్చారు, ఏపీపీసీ ఎగ్జామ్ పెట్టారు, రాశారు, తీసుకొచ్చారు, సచివాలయం పెట్టారు, సెక్రటరీలను ఉద్యోగం ఇచ్చేశారు. ఆ టౌన్ ప్లానింగ్ అంటే ఏంటి తెలియని, కరెక్ట్గా రోడ్డు కొలత రాని వాడికి సివిల్ ఇంజనీర్ ఇచ్చారు. అడ్మిన్ అంటే అక్కడ కూర్చుని ఏమి అడ్మినిస్ట్రేషన్ చేయాలో తెలియని వాటికి అడ్మిన్ ఇచ్చారు. అలాగే ఆ వ్యవస్థలో చాలా మార్పులు జరగాలి. ఆ ఉద్యోగాలే లాటరీలో వచ్చినట్టు ఉంటుంది వాళ్ళందరికీ. అంటే అంత ఇన్రెస్పాన్సిబిలిటీతో ఉంటారు. అలాంటి సచివాలయ వ్యవస్థని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయడం ద్వారా చాలామంది వికలాంగులు పెన్షన్ కోల్పోయారనేది తెలుస్తూ ఉంది. నా నోటీస్కి వచ్చినటువంటి ఒక వికలాంగుడు అంశాన్ని నేను పరిశీలించిన తర్వాత ఎక్కడ ఈ లోపం జరుగుతుందంటే అది కార్యాలయంలో జరుగుతుంది. ఆ సంబంధిత కార్యాలయం ఏదైతే ఉందో అక్కడే జరుగుతుంది. వాళ్ళంతా నిర్లక్ష్యంగా ఉండబట్టి అతనికి ఈరోజు పెన్షన్ తొలగింపబడింది అనేది నాకు నా ఊహకు అందినటువంటి ఒక అంశంగా చెప్తాను. సేమ్ టైము అసలు పెన్షన్ అర్హత లేని వాళ్ళకు కూడా పెన్షన్లు వచ్చాయి. ఇప్పటికీ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక అంగన్వాడీ టీచర్ ఉద్యోగం చేస్తూ వికలాంగ పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. సేమ్ టైము అన్ని బ్రతకటానికి అన్ని హంగులు ఉన్న వాళ్ళు వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఇలాగా అనర్హులందరూ కూడా పెన్షన్స్ ఉన్నాయి. కానీ అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్స్ ఎక్కడ పోతున్నాయంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల పోతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఆ వ్యవస్థని కంటిన్యూ చేసి ప్రజలకి భారం అయ్యేదానికన్నా ఆ వ్యవస్థ మీద ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకుని వాటిని నిలుపుదల చేసి యథావిధిగా ఎప్పట్లాగానే ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి ఓ డాక్టర్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి వికలాంగులైతే డాక్టర్ సర్టిఫికేటు, వృద్ధాప్య పెన్షన్ అయితే దానికి సంబంధించిన డాక్యుమెంటు, వితంతు పెన్షన్ అయితే భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్, వీటి ద్వారా గతంలో ఎలా అయితే ఒక విధానం, ఒక రూపకల్పన ఉండేదో ఆ విధంగా పోవడం బెటర్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటేనే అడ్మినిస్ట్రేషన్ కింగ్. సో అడ్మినిస్ట్రేషన్ని హ్యాండిల్ చేయడం, దాన్ని డీల్ చేయడం, నాకు తెలిసి ఈ దేశంలో చంద్రబాబుకు మించినటువంటి వ్యక్తి ఇంకొకడు ఉంటారు. సో అలాంటి అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సచివాలయ వ్యవస్థ అనేది అంత కరెక్ట్ కాదేమో.